వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ను కూల్చేందుకు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అనేక సందర్భాల్లో మధు పార్క్ రిడ్జ్ పైన కొంత బుల్డోజ్ రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్లాట్లను అప్పగించేందుకు అపార్ట్మెంట్ వాసులు అంగీకరించే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా కూడా మోదీ సభలో కూడా నిరసన తెలిపినటువంటి నేపథ్యం. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా విడదీసేందుకు కూడా కుట్రలు చేస్తున్నట్టుగా కూడా కొంత మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అర్థమవుతుంది. అంటే అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా కొంత భూమికి భూమి, ప్లాట్కి ప్లాట్ ఇస్తామంటూ కూడా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులను కొంత పంపించి మభ్యపెడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రోజుకో మాట పూటకో తీరుగా ఇప్పుడు ప్రభుత్వం అక్కడ వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అటు అధికారులేమో భూసేకరణ నిబంధనల ప్రకారం భూములు, ఫ్లాట్లు కోల్పోయినటువంటి వారికి టీడీఆర్లు ఇస్తామని తేల్చి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు అధికారులే కొంత వాళ్ళని మిస్గైడ్ చేస్తూ, మిస్లీడ్ చేస్తూ కొంత వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మధు పార్క్ రిడ్జ్ వాసులు కానీ, లేకుంటే మూసీకి సంబంధించినటువంటి బాధితులు కానీ, వీళ్ళెవరు కూడా మేము ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదంటూ కూడా తేల్చి మరీ చెప్తున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో నరేంద్ర మోదీ తెలంగాణలోకి అడుగు పెట్టినటువంటి నేపథ్యంలో పెరడ్ గ్రౌండ్లో భారీగా కొంత మీటింగ్ పెట్టినటువంటి నేపథ్యంలో కొంత ఈ యొక్క బాధితులకు అండగా ఏమన్నా నిలబడతారా, బీజేపీ వీళ్ళకి అండగా నిలబడుతుందా అని వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. మరోవైపు ఏదైతే దిండి మార్చిన గతంలో కొంత బాధితులందరూ కూడా చేశారో ఆ బాధితులకు కేటీఆర్, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉందో ఆయన కూడా కొంత బాసటగా నిలిచాడు దిండి మార్చ్. సో ఇప్పుడు అటువంటి దిండి మార్చ్ పేరుతో మధు పార్క్ రిడ్జ్, ఆ మూసీ యొక్క ఆ పరివాహక ప్రాంతాల నుంచి పెరడ్ గ్రౌండ్స్ వరకు పెద్ద ఎత్తున ఆ యొక్క అపార్ట్మెంట్ వాసులందరూ కూడా దిండి మార్చ్ చేపట్టడం, పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించడం. మరి నరేంద్ర మోదీ గారు కూడా ఇంత భారీ సభలో చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. వాళ్ళందరినీ కూడా వాళ్ళని చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టద్దన్నాడు. లేకుంటే సభ స్టార్టింగ్లోనే స్పష్టంగా చెప్పాడు, ఆ యొక్క ఫోటోలు కానీ లేకుంటే ప్లకార్డులు కానీ అన్నీ కూడా తీసేయాలి, ఆ యొక్క చిత్రపటాలను నాకు తెచ్చివ్వండి అని అక్కడ ఉన్నటువంటి ఎస్పీఎఫ్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా చెప్పాడు. కానీ ఇవాళ మధు పార్క్ రిడ్జ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ వాసులు ఆ యొక్క ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపినటువంటి నేపథ్యంలో మోదీకి ఎందుకు కనపడలేదు ఆ యొక్క ప్లకార్డులు అనేది $1 మిలియన్ క్వశ్చన్. మరి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులతో పాటుగా హైదర్ షా కోర్టు, అట్లాగే గంధం కూడా చాలా వరకు కాలనీల నుంచి కూడా పెద్ద ఎత్తున మూసీ బాధితులు సభకు చేరుకొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అది ఎక్కడ కూడా దాని మీద నరేంద్ర మోదీ గారు ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడ అర్థమవుతుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి నరేంద్ర మోదీ ఏ విధంగా సహకరిస్తున్నాడు అని కూడా. అంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఆ యొక్క ప్రాజెక్ట్ పేరు చెప్పి పట్టాలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా అనుమతులతో నిర్మించుకున్నటువంటి తమ ఇండ్లను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్చేందుకు ప్రయత్నిస్తోంది అనేది పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. మరోవైపు డిపిఆర్ కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి. అంటే అభివృద్ధి పేరు చెప్పుకొని వాళ్ళ అహర్నిశలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తామంటే ఎట్లా అన్నది ఆ బాధితులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ కూడా జోక్యం చేసుకుని తమ ఇళ్లను కూల్చకుండా, భూములు లాక్కోకుండా ఆపాలని విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళ ఆశలు నిరాశలుగా మారినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు పోలా. ఆయన కూడా మౌనంగా ఉండిపోయారు. నరేంద్ర మోదీ కూడా సైలెంట్గా ఉండిపోయి అక్కడ పట్టించుకున్నటువంటి దాఖలాలు కనపడలేదు. వీళ్ళైతే మోదీ సభలో ప్రస్తుతం అయితే మూసీ బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన తెలిపారు. కానీ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి కానీ విధ్వంసం చేయొద్దు అన్నది ప్రధానంగా కొంత కేంద్రం సహకరించొద్దని కూడా నినాదాలు చేసినటువంటి నేపథ్యం మనం చూసాం. రాష్ట్రంలో బుల్డోజర్ పాలన సాగుతుందనే విషయాన్ని మోదీకి తీసుకెళ్లాలి, ఆయన దృష్టికి తీసుకెళ్లాలని పాపం అందరూ కూడా మూసీ బాధితులు వెళ్ళారు. పేదల ఇళ్లను కూల్చి రోడ్డును పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చి భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది ప్రభుత్వం అని కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా నరేంద్ర మోదీ ఆ దిశగా వాళ్ళను కొంత చూసి కొంత వాళ్ళకు అంటే ఒక హామీ కానీ అండ కానీ ఇవ్వనటువంటి పరిస్థితి. మరి మూసీ సుందరీకరణ పేరిట నగరంలో 3,000కు పైగా భూములను ఇవాళ లాక్కునేందుకు ప్రణాళికలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం రచిస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ మధు పార్క్ రిడ్జ్ నివాసులు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం, వరుస ఆందోళన చేశారు. అట్లాగే అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా విభజించి పాలించే కుట్రలాగా విభజించి ఇవాళ అక్కడ ఉన్నటువంటి మధు పార్క్ రిడ్జ్ని సొంతం చేసుకొని కూల్చే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి నివాసితుల్లో కూడా కొంతమందికి కొంత అంటే కొందరు అభిప్రాయాలు తీసుకొని క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదిస్తున్నారు. కొంత అక్కడ ఉన్నటువంటి అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. అసోసియేషన్ కూడా కొంత సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇదే మూసీ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున కేంద్రం కూడా భాగస్వామ్యం ఉంది.
అందులో కేంద్ర ప్రభుత్వం భాగం కావద్దని కోరే ప్రయత్నం చేశారు. అంటే ఈ యొక్క ప్రాజెక్టులో 75% రాష్ట్ర ప్రభుత్వం, 25% కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని స్పష్టంగా మనందరికీ తెలుసు. కాబట్టి కేంద్రం సహకరించొద్దు అనే మొరబెట్టుకునేందుకు మూసీ బాధితులు మోడీ సభలో ప్రత్యక్షమయ్యారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కూడా వాళ్ళు కోరినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. కానీ ప్రభుత్వాలు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క కుట్రలు కూల్చేందుకు, లాక్కునేందుకే ప్రధానంగా ముందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అడుగు వేస్తోంది. పెద్ద ఎత్తున మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు అయితే మాత్రం తాము ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కూడా అక్కడి నుంచి కథల బొమ్మను తెగేసి మరి చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం వారిని విడదీసి, విభజించి ప్లాట్లను ఖాళీ చేయించేందుకు పెద్ద ఎత్తున కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలను అయితే మొదలుపెట్టిందని చెప్పుకోవాలి రేవంత్ సర్కార్. మరోవైపు మూసీ పరివాహక ప్రజల అభ్యంతరాలను కూడా సేకరించేందుకు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆ యొక్క కేబినెట్ సబ్ కమిటీని కూడా మధు పార్క్ అసోసియేషన్లోని కొంతమంది ప్రతినిధులను పిలిపించుకొని హామీల వర్షం కురిపిస్తున్నారని కూడా అపార్ట్మెంట్ వాసులు కొంత ఆరోపణలు చేస్తున్నారు. అంటే వారిని మభ్యపెట్టేందుకు ప్రాజెక్టులో భాగమైనటువంటి కొంతమంది అధికారులు రంగంలోకి దింపినట్లుగా కొంతమందిని కనుక వేరు చేస్తే ఖచ్చితంగా అపార్ట్మెంట్ అంటే యూనిటీ లేకుండా చీలిపోయే ప్రయత్నం కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. మరోవైపు అపార్ట్మెంట్ వాసులకు అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ ప్రతినిధులను కూడా కలిసి అపార్ట్మెంట్ ఖాళీ చేసేందుకు అంగీకరించాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా, ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. అంటే అసోసియేషన్ తప్పుదోవ పట్టించి అపార్ట్మెంట్లకు సంబంధించి స్వాధీనం చేసుకునేందుకు రేవంత్ సర్కార్ కొత్త కుట్రలు కుతంత్రాలకి కేబినెట్ సంబంధించినటువంటి సబ్ కమిటీ దగ్గర కూడా కొద్దిమందిని మాత్రమే వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ వరకే కొంత అనుకూలంగా వ్యవహరించేలా కూడా మభ్యపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మధు పార్క్ ని, మూసీకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంత ప్రజల్ని ముంచడానికి సిద్ధంగా అయినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు నరేంద్ర మోదీ కూడా సైలెంట్ గా మారిపోయినటువంటి నేపథ్యం ఆఖరికి పీరియడ్ గ్రౌండ్స్కి వచ్చినప్పటికి కూడా. మరి మూసీ బాధితుల పక్షాన బీజేపీ పార్టీ కానీ, నరేంద్ర మోదీ గారు కానీ ఎందుకు ఇవాళ వాళ్ళకి సహకరించకుండా సైలెంట్ గా ఉండిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో అనేక మంది వాళ్ళ రేవంత్ రెడ్డి పాలనకు, బుల్డోజర్ పాలనకు ఇబ్బందులు పడుతుంటే ఎందుకు నరేంద్ర మోదీ నోరు మెదపకుండా ఇవాళ తెలంగాణ వీడి వెళ్ళిపోయారు? తెలంగాణలో అధికారం మరి ఏ విధంగా నరేంద్ర మోదీ గారు కోరుతున్నారు బీజేపీకి? మీరు కూడా మీ ఏర్పాటు కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.